సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మొత్తం ఆశురెడ్డి అని ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. సో ఇష్యూలోకి మధ్యలోకి పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆశురెడ్డి కాబట్టి అందుకోసమే తప్పు చేసింది అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఫ్యాన్స్ తప్పు చేస్తే కనుక అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు హెల్త్ బాగోక మంచం మీద పడుకుంటే ఇలాంటి ఆరోపణలు వేసి కరెక్ట్ కాదని చెప్పి డ్రామా అంటున్నారు నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఒక 5 years బ్యాక్ శ్రీరెడ్డి, ఇప్పుడేమో శ్రీరెడ్డి, నెక్స్ట్ ఏ రెడ్డి వస్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఎప్పుడు చూసినా ఈ ఆడవాళ్ళకి ఏం మాయరోగం వచ్చింది, ఇప్పుడు ఏదో కాంట్రవర్సీ చేయాలి. మనదాకా మంగ్లీ స్కామ్ అన్నారు, ఈరోజు అశ్వరెడ్డి స్కామ్ అంటున్నారు, ఇంక రేపే స్కామ్ అంటున్నారు. సో ఏం చేశారు మగవాళ్ళు, ఏం చేశారు? ఇట్లా కష్టపడడం తప్ప కరెక్ట్ కాదు. అంటే అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళైన విషయం అందరికీ తెలిసిందే. సో ఆయన ఆ విధంగా చేసింది కాబట్టి ఆయన ఫ్యాన్స్ కూడా ఆయన అడుగుజాడలు నడుస్తారు. పెళ్ళిళ్ళ విషయంలో అందరిని మోసాలు అంటే ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అయినాయా? ఎందుకంటే ఇప్పుడు పైన దేవతల్లో దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అవ్వలేదా? సో పెళ్ళిళ్ళు అనేది పర్సనల్, 3 కాదు 30 అవుతాయి. దానికి దీనికి లింక్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఈ మధ్య ఒకరిని మోసం చేసినా, ఒకటి మర్డర్ చేసినా, ఇంకేం చేసినా కూడా ప్రతిదానికి ఈయనకి ఎందుకు ముడి పెడుతున్నారు? కళ్యాణ్ గారికి ఫేమస్ అవుతామన్నా లేకపోతే ఏంటంటారు? అంటే ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు, ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన కూడా చాలా మంది ఓడలేకపోతున్నారు. సో ఆయన ఎప్పుడైతే సీట్లు దింపాలి అని కుట్ర. సో గ్యాస్, సో ఆ గ్యాస్ని మానుకోవాలి. మీరు ఎన్ని పెట్టినా సరే, ఎన్ని గ్యాస్ పెట్టినా సరే, అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే జోక్ 6 అడుగులు బుల్లెట్. ఓవరాల్గా ఒక మాటలో చెప్పండి, ఆశురెడ్డి ఇష్యూలో ఆమె తప్పు ఉందంటారా, మోసపోయిన తప్పు ఉందంటారా, ఇద్దరిది తప్పు ఉందంటారా? అశ్వరెడ్డి విషయంలో జడ్జిమెంట్ మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం తప్పు. సో ఆమె చాలా ఆరితేరి మోసం చేసింది. బట్ వీఆర్ ఇన్ నాట్ 1990s, వీఆర్ ఇన్ 2026. సో ఆలోచించి ముందడిగేయాలి. సో రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 9,35 లక్షలు మంచిగా 9 కూడా 35 లక్షలు, 5 రూపాయలు వడ్డీ తిప్పుకున్నా సరే నెలకి 5 లక్షల రూపాయలు ఇటు. సో ఆమె వడ్డీ వ్యాపారం చేసినామని చెప్పి అనుకుంటున్నాను.